పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ షాక్లో నందమూరి బాలకృష్ణ గారు. నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ఒక పక్క సినిమా రంగం, మరొక పక్క సేవా రంగం, మరొక పక్క రాజకీయ రంగం, ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ ఎంతో క్లారిటీగా ఉంటూ ముందు వరుసలో సాగిపోతూ ఉంటాడు నందమూరి బాలకృష్ణ గారు. అయితే అలాంటి నటసింహం నందమూరి బాలకృష్ణ గారు ప్రస్తుతానికి ఏపీ రాజకీయాల్లో చాలా కీలకంగా ఉన్న సంగతి తెలిసిందే కదా. ఇక టీడీపీ పార్టీ తరపు నుంచి ఆయన ఎంతగానో పోరాటం చేస్తూ ఆ పార్టీ నుంచి ఎంతోమందికి సేవ రంగాలు అందించాలని ఆయన ఎల్లవేళలా ఆశిస్తూ ఉంటాడు. అయితే మరి అలాంటి టీడీపీ పార్టీకి ఇప్పుడు ఏకంగా జనసేనాని కూడా పొత్తు కలిపి ఇరు పార్టీలు కూడా ముందుకు వెళ్ళి అధికారంలోకి వచ్చి పేద బ్రతుకుల యొక్క బతుకుల్ని మార్చాలని ఎంతగానో ట్రై చేస్తూ ఉన్నారు. అయితే ఆ ప్రయత్నాలన్నింటికీ కూడా అడ్డుకట్ట వేస్తూ ప్రతిపక్ష నాయకులు ఏదో ఒక రకంగా కేసులు అంటూ కుట్రపూర్వక రాజకీయాలు చేస్తూ ఎంతగానో చిన్న భిన్నం చేస్తున్న నేపథ్యంలో ఇదంతా కూడా గమనించినటువంటి రాహుల్ గాంధీయే ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగారట. ఎందుకనంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతగానో అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాకుండా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి, మనోభావాల గురించి మాట్లాడుతూ ఆయనని మానసికంగా కూడా బాధ పెడుతున్నాడు అంటూ ఎంతగానో ఆవేదన వ్యక్తం చేశారట రాహుల్ గాంధీ. అయితే మరి రాహుల్ గాంధీ ప్రత్యేకంగా ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడుతూ, మీరు మాత్రం ఎన్నో అవదొడుకులు ఎదుర్కొని ఇప్పుడు మాత్రం ఇలా నిశ్చలంగా నిలబడ్డందుకు చాలా సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా మీరు మాత్రం ముందు భవిష్యత్తులకి ఒక అద్భుతమైన బంగారు బాట కావాలని నేను మీకు అండగా ఉంటాను అంటూ చెప్పుకొచ్చారట. అయితే ఏకంగా రాహుల్ గాంధీయే ఇలాంటి వ్యాఖ్యలు చేసేసరికి నందమూరి బాలకృష్ణ గారు ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోయారట. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క అద్భుతమైన జ్ఞానాన్ని చూసి షాక్కి గురైపోయారట.